గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక మీలో ఎంతమందికి ప్రభావతి గుర్తొచ్చింది? సో నాకు మాత్రం హిప్పోని చూసినంతసేపు ప్రభావతియే గుర్తొచ్చింది. ఇంతకుముందు సీజన్స్లో ఎగ్స్, ఇప్పుడు హిప్పోతో బాల్ ఆట ఆడేసుకున్నారు బిగ్ బాస్. అండ్ రాము బాగా ఆడారు, పవన్ కళ్యాణ్ బాగా ఆడారు, ఇమాన్యుయల్ బాగా ఆడారు, రీతు గారు బాగా ఆడారు, తనుజ గారు బాగా ఆడారు, ఫ్లోరా గారు బాగా ఆడారు, శ్రీజ గారు బాగా ఆడారు. ఎవరు ఆడలేదబ్బా. ఇది కదా నిన్నటి ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్. సుమన్ శెట్టి గారు బాగా ఆడారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ఎఫర్ట్స్ కానీ అల్టిమేట్, అందరూ బాగా ఆడేశారు. అసలు ఇచ్చి పడేశారు. సంజన గారు కూడా ఆమె స్ట్రాటజీ ఆమె ప్లే చేసింది, బాగా ఆడారు. బట్ వీళ్ళందరిలో కన్నా నిన్న హైలైట్ అయింది పవన్ కళ్యాణ్ గారు. నేను నిన్న కూడా చెప్పాను ఫ్లోరా గారు బాగా ఆడారని. ఇవాళ కూడా అందరూ ఒక ఎత్తులో ఆడితే ఫ్లోరా గారు ఇంకొక ఎత్తులో ఆడారు. ఆమె ఏజ్కి ఆమె ఇచ్చిన కాంపిటీషన్ కానీ, ఆమె ఆట ఆడిన విధానం కానీ, ఆమె స్పీడ్, ఆమె లాగే విధానం ఎంత బాగున్నాయంటే, ఫ్లోరా గారు మీరు నిజంగా ఇట్లానే కంటిన్యూ అయితే, మీరు మాట్లాడకపోయినా లాంగ్వేజ్ బ్యారియర్ బట్టి కొంచెం మంచిగా ఉండి గేమ్లో టాస్క్లు ఇలా ఆడితే మాత్రం మీరు పక్కా ఉంటారండి ఫైనల్స్ వరకు. పక్కా అసలు టాస్క్లు ఇలా ఇచ్చి పడేస్తే మాత్రం మీకు ఆల్రెడీ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయిపోయింది. మీరు ఒక యూనిక్ క్యారెక్టర్లా ఉన్నారు. సుమన్ శెట్టి గారు ఎట్లా యూనిక్గా అనిపించారో మనకి బిగ్ బాస్ సీజన్ 9కి, ఫ్లోరా గారు మళ్ళీ ఇంకొక యూనిక్ పర్సన్లా అయిపోయారు. బట్ ఫ్యాబులెస్ అబ్బా ఫ్లోరా గారు ఇవాళ ఆడింది మాత్రం అసలు నిజంగా చాలా బాగుంది. సో ఇవాళ ఎపిసోడ్ అంత చెప్పుకోదగ్గది ఏం లేదు. సో ఇట్ విల్ బి అ షార్ట్ అండ్ క్రిస్ప్ వీడియో రివ్యూ ఫ్రమ్ మీ ఆల్సో. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లో అందరినీ లేపేశారు బిగ్ బాస్. స్టార్టింగ్లోనే బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడేశారు. కెప్టెన్సీ కంటెండర్ కాదు, నిన్న గోల్డెన్ ఆపర్చునిటీ ఆ కార్డ్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ కిక్అవుట్ యూస్ చేసేసారు రెడ్ టీమ్, కంటెండర్ కార్డ్స్ యూస్ చేసేసారు రెడ్ టీమ్. ఇంకా మిగిలిన లగ్జరీ బడ్జెట్ అండ్ ఇంకో కార్డ్ ఏదో ఉందబ్బా, మటన్. సో ఇంకో కార్డ్ అది మటన్. సో ఆ 4 కార్డ్స్లో 2 అయిపోయినా మళ్ళీ ఇవాళ బిగ్ బాస్ ఇంకెవరైనా గెలుస్తారేమో అనుకొని 4 కార్డ్స్ పెట్టేశాడు మళ్ళీ బిగ్ బాస్. ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా ఇట్లా అవ్వట్లేదబ్బా అని చెప్పి బిగ్ బాసే ప్లాన్ మార్చుకున్నాడు. అది ఏం ప్లానో ఏంటి ఆ కార్డ్స్ మీకు తెలియాలంటే నా ఫుల్ ఎపిసోడ్ రివ్యూ చూసేసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అబ్బా, సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ చూస్తున్నారు. మనం ఈ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అవుతుంది. ఐఎమ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 సబ్స్క్రైబర్స్. ఇంకా 97లో ఉన్నాము. ఇంకెట్లయినా ఈ సీజన్లో మిగతా 3 సబ్స్క్రైబర్స్, ఇంకొక 1 వీక్లో మిగతా 3 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నాలాగే మీకు కూడా ఫ్లోరా గారు ఇంకొక లెవెల్ ఆడారు, ఆమె ఇంకొక నెక్స్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా తయారవ్వబోతున్నారు, మెన్కి ఈక్వల్గా ఫైట్ ఇవ్వగలరు అని మీకు ఏమైనా అనిపిస్తే లైక్ చేసేయండి. సో నైస్ ఫ్రమ్ ఫ్లోరా గారు. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లో బిగ్ బాస్ ఒక హిప్పోని పెట్టేశారు. సో నిన్న గ్రీన్ టీమ్ ఆబ్వియస్లీ గేమ్లో నుంచి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఆడరు. మిగతా 3 టీమ్స్ ఎవరైతే ఉన్నాయో రెడ్, బ్లూ అండ్ ఎల్లో, సో ఈ 3 టీమ్స్ బాల్ పట్టుకొని హిప్పో నోట్లో వెయ్యాలి. నేను చూసినంత వరకు బిగ్ బాస్ ఏమన్నాడంటే బాల్ నోట్లో వేయాలి అండ్ ఆరెంజ్ లైన్ దాటాలి, ఇసిరేయటం కాదు. బట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ వన్ ఇమాన్యుయల్ నోట్లో వేశారు. మిగతా 3 రౌండ్లు కానీ ఇవాళ ఎపిసోడ్లో మొత్తం 4 రౌండ్స్ చూపించారు. సో మిగతా రౌండ్స్ అన్నీ వెళ్ళి నోట్లో పెట్టలేదు, జస్ట్ ఆరెంజ్ లైన్ అనేది క్రాస్ చేసేసారు. ఇక్కడ ఇమాన్యుయల్ గారు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోకుండా అసలు ఉండలేకపోతున్నాం అబ్బా. అసలు
ఫ్లోరా గారు కూడా ఆ బాల్ పట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళని లాగటం, ఇమాన్యుయల్కి బాల్ దొరకగానే కళ్యాణ్ రా అని అంటాం. కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చేయటం, తోసుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ బాగా ఆడారు. అండ్ హరీష్ గారికి కొంచెం హెల్త్ బాగాలేదేమో, ఫస్ట్ రౌండ్ ఆడారు, దాని తర్వాత రీప్లేస్మెంట్ అడిగారు. సో అందరూ శ్రీజాని రీప్లేస్ చేయమని చెప్పి లైక్ శ్రీజ రీప్లేస్ అయింది హరీష్ గారి టీంలో. ఇప్పుడు బ్లూ టీంలో తనుజ గారు, రీతు చౌదరి గారు, శ్రీజ గారు. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. శ్రీజ గారు కూడా ఎంత బాగా ఆడారంటే. అండ్ బిగ్ బాస్ ఇవాళ సంచాలక్ బర్నీ గారిని ఉంచారు. ఇంకా బర్నీ గారు నిన్న గేమ్స్ ఆడలా, ఇంకా సంచాలక్గా అయినా ఉంచాలి, ఏదో ఒక ఫుటేజ్ ఇవ్వాలని చెప్పి నాకు తెలిసి ఇంకా డిమాండ్ పవన్ గారు కాకుండా బర్నీ గారిని ఇచ్చినట్టున్నారు ఇంకా బిగ్ బాస్ సంచాలక్లా. అట్లయినా ఏమైనా గేమ్ తెలుస్తుందేమో అని చెప్పి. బట్ బర్నీ గారి డెసిషన్స్ కొన్ని ఫేర్ అనిపిస్తున్నాయి, కొన్ని అన్ఫేర్ అనిపిస్తున్నాయి అండి. అన్ఫేర్ ఎందుకు అనిపించింది అంటే, ఒక రౌండ్లో శ్రీజ గారు బాల్ ఇట్లా పట్టుకొని కాలు పెట్టేశారంట ఆరెంజ్ లైన్ దాటడం. అదేం పాయింట్ ఇవ్వటం అండి? బాల్ ఇట్లా పట్టుకుంటే మరి ఆ బాల్ పట్టుకొని సుమన్ శెట్టి గారు నెక్స్ట్ రౌండ్లో హిప్పో నోట్లోనే పడ్డారు. మరి అప్పుడు ఎల్లో టీంకి ఇవ్వాలి కదా పాయింట్. సో ఆ పర్టికులర్ రౌండ్లో బర్నీ గారు నాకు ఎందుకో పాయింట్ అన్ఫేర్ అనిపించింది బ్లూ టీమ్కి. అండ్ వాళ్ళకి ఇచ్చినా కూడా దానికి ముందు రౌండ్స్ తనుజ గారు అరిచేస్తున్నారు, మీకు రెడ్ టీమ్నే విన్ చేయాలంటే ఇచ్చేసుకోండి అంటే, మరి ఆ బ్లూ టీమ్కి పాయింట్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు ఎందుకు తనుజ గారు? అది అన్ఫేర్ కాదా? జస్ట్ ఇలా బాల్. అండ్ నాకు ఒక డౌట్ అండి, మీరు చెప్పండి. ఇప్పుడు బాల్ ఒకళ్ళు పట్టుకొని వాళ్ళు కాలు పెడితేనే కదా ఎవరైనా కన్సిడర్ చేసేది. ఇప్పుడు బాల్ ఉంది రీతు గారి దగ్గర, చాలా అంటే బాల్ ఇలా పట్టుకోవడం రీతు గారు పట్టుకున్నారని చెప్పారు. శ్రీజ గారు జస్ట్ ఇలా టచ్ చేసి, ఆమె చెప్పింది ఇలా టచ్ చేశాను, లెగ్ ఇలా పెట్టాను అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళ టీమే రీతు గారి దగ్గర బాల్ ఉందని చెప్పి బర్నీ గారు పాయింట్ ఇచ్చారా? ఇలా టచ్ చేసి కాలు పెట్టిన పాయింట్ ఇస్తారా? మీరే చెప్పాలి. గేమ్ అనేది బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఆరెంజ్ లైన్ దాటి బాల్ పట్టుకొని ఆరెంజ్ లైన్ దాటి నోట్లో వేయాలి. ఇక్కడ టచ్ చేసి లెగ్ దాటినప్పుడు పాయింట్ ఇచ్చినప్పుడు మాత్రం తనుజ గారు ఏమీ మాట్లాడలేదు. దానికి ముందు మళ్ళా వెళ్ళి మనం టీం వర్క్ చేసుకుందామని చెప్పేసి రెడ్ టీం వాళ్ళతో అడగటం. ఇమాన్యుయల్ అని ఇక్కడ నిజంగా ఇమాన్యుయల్ అని పవన్ కళ్యాణ్ కనుక కలిసి ఆడుంటే నిన్నటి ఎపిసోడ్లో మనకి ఎక్కడైతే బెస్ట్ ఇంప్రెషన్ కలిగిందో ఇవాళ ఆ ఇంప్రెషన్ అనేది పోయేది ఒకవేళ కలిసి ఆడితే. బట్ దే ప్లేడ్ దేర్ స్ట్రాటజీ, న్యాయంగా ఆడారు, జెన్యున్గా ఆడారు. ఇంకా ఫౌల్ గేమ్స్ అట్లా చేయకుండా. బిగ్ బాస్ టీమ్స్లో ఎందుకు డివైడ్ చేశారు? మీ ఒక టీంకి కాంపిటీషన్ అట్లా అనే, కానీ రెండు టీమ్స్ కలిపి ఆడుకోవటం అని కాదు కదా. ఇంకా రెండు టీమ్స్ కలిపి ఆడుకుంటుంటే ఇంక మిగతా టీమ్స్ ఏం చేయాలి? వాళ్ళు ఆ రెండు టీమ్స్ ఆల్రెడీ గ్రీన్ టీం పోయింది, ఇంకా ఎల్లో టీంని కూడా ఆల్రెడీ పంపించేశారు. ఎల్లో టీంలో ఇప్పుడు నిన్న 2 రౌండ్స్ రెడ్ టీం గెలిచేశారు, ఇవాళ ఫస్ట్ రౌండ్ రెడ్ టీం గెలిచేశారు. ఇంక వీళ్ళిద్దరి దగ్గర బలం ఉందని చెప్పి సంజన గారు కూడా ఒక రకంగా అది మంచి స్ట్రాటజీయే. బట్ ఫస్ట్ వాళ్ళు చూసుకొని ఉంటే బాగుండేది అనిపించింది సంజన గారి నుంచి. బట్ ఆమె చెప్పారు కదా, బలం లేకపోతే బుద్ధిని వాడతామని చెప్పి. సో తనుజ గారు రీతు గారిని ఆమె క్లియర్గా ఉంది, తన వల్లే కెప్టెన్సీ పోయింది ఇమాన్యుయల్ గారికి. సో ఆమె గివ్ బ్యాక్ ఇమాన్యుయల్కి ఆ కెప్టెన్సీ ఇచ్చేయాలని అనుకుంటుంది. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో మనం ఎంతమందిని చూడలేదు, కెప్టెన్సీ చేశాడు, ఆ గ్రాటిట్యూడ్తోనే నేను సపోర్ట్ చేశాను అని చెప్పేసి. ఇక్కడ ఇమాన్యుయల్ కెప్టెన్సీ పోయింది. సో ఆ గ్రాటిట్యూడ్తో సంజన గారు చేయడంలో నాకు తప్పేం అనిపించలేదు. సో దట్ ఈస్ ఫైన్ ఫ్రమ్ సంజన గారు. బలం లేనప్పుడు బుద్ధి ఉపయోగించుకోవాలి ఆ స్ట్రాటజీ అనేది. బట్ అదే సాక్రిఫైస్ అక్కడ తనుజ గారు కూడా చేశారు కదా. ఆమె కాఫీ వదిలేసుకున్నారు కదా. కెప్టెన్సీ ఇమాన్యుయల్ ఎలా వదిలేసుకున్నారో తనుజ గారు కాఫీ వదిలేసుకున్నారు, రీతు గారు హెయిర్ కట్ చేసేసుకున్నారు. మరి వాళ్ళు ఇద్దరు సాక్రిఫైస్, అక్కడ ఒకరు సాక్రిఫైస్ అయితే ఇక్కడ ఇద్దరు సాక్రిఫైస్. మరి సంజన గారిది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఇంకా వాళ్ళ బిడ్డ ఇమాన్యుయల్ గారికే సపోర్ట్ చేయాలనిపించింది. సో ఇంకా సపోర్ట్ చేసేసారు. బట్ ఇక్కడ ఇద్దరు సాక్రిఫైస్ చేశారు కదా, ఇక వీళ్ళకి సపోర్ట్ చెయ్యాలి అని ఎందుకు అనిపించలేదో మరి నాగార్జున గారు ఏమన్నా అడుగుతారేమో చూద్దాము. బట్ నాకైతే అదే అనిపించింది, ఇక్కడ ఇద్దరు సాక్రిఫైస్ చేశారు, అక్కడ ఒకళ్ళే సాక్రిఫైస్ చేశారు కదా అని చెప్పేసి. సో ఇంకా ఫస్ట్ రౌండ్లో కూడా రెడ్ టీమే విన్ అయిపోయారు. అండ్ ఇక్కడ
అది బాగాలేదబ్బా వాళ్ళు అడగటము. తనుజ గారు మళ్ళా ఎవరన్నా పట్టేసుకొని వాళ్ళైతే లాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఫ్లోరా గారిని, ఎవరినైనా సుమన్ శెట్టి, రామునైనా ఎవరినైనా వీళ్ళిద్దరు లాగుతున్నారు. ఆమె చెయ్యి ఎవరైనా లాగినప్పుడు మాత్రం నానా 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 పాజ్ 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 అంటుంటే వీళ్ళెళ్ళి వాళ్ళని లాగినప్పుడు చాలాసేపు విడ్ స్టాండ్ అయిపోయి ఊపిరి ఆడట్లేదు అన్నప్పుడు చెప్పారు పాజ్ అని చెప్పి. ఈమె తనుజ లాగుతున్నారని చెప్పి ఫ్లోరా గారే లాగుతున్నారనమాట. వీళ్ళు వాళ్ళని లాగితే తప్పు లేదు, వాళ్ళ చెయ్యి ఎవరైనా లాగితే మాత్రం తప్పు. బర్నీ గారి మీద అరిచేస్తుంది, నువ్వు అక్కడెక్కడో ఉంటే నీకు ఎట్లా వినిపిస్తుంది అని చెప్పేసి తనుజ గారు. సో తనుజ గారు ఇవాళ ఈ ఫస్ట్ రౌండ్లో అట్లా మాట్లాడటం ఏదైతే లైక్ కలిసి ఆడదామంటాం, తర్వాత అరిచేయటం, ఆమెను ఎవరైనా ఇప్పుడు ఫ్లోరా గారిని కూడా నా దగ్గరికి రావద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు. ఈమె ఎవరైనా పట్టుకుంటుంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారా తనుజ గారు అలా లాగుతున్నారు ఇలా లాగుతున్నారు అని చెప్పి? దట్ ఈస్ నాట్ గుడ్ ఫ్రమ్ తనుజ గారు. గేమ్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, గేమ్ ఆడాలి. ఇంకా నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు కూడా రెడ్ టీమ్ విన్ అయిపోయేసరికి ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడు, ప్రతి గేమ్ 3 టీమ్స్లో పెడుతుంటే రెడ్ టీమే అన్ని విన్ అవుతున్నారు. సో ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆ రెడ్ టీంలో కంటెండర్ తీసుకున్నారు కదా, నిన్న పవన్ కళ్యాణ్ కంటెండర్, ఇవాళ ఇమాన్యుయల్ గారు కంటెండర్. ఫ్లోరా గారి స్పోర్టివ్నెస్ ఈజ్ రియల్లీ గుడ్ అబ్బా. ఇక్కడ కూడా ఆమె ఏం ఫీల్ అవ్వకుండా నేను కూడా ఆడాను కదా అని ఏం చెప్పకుండా వాళ్ళిద్దరు కంటెండర్ తీసుకున్నా కూడా ఒక రకంగా ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే వీళ్ళు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదా అనిపించింది. కానీ ఫ్లోరా గారి మీద మంచి ఒపీనియన్ ఫామ్ అవుతుంది. నాకైతే మంచి ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. మీకు వేరే ఒపీనియన్ ఫామ్ అవుతుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి. అది కాదు ఫ్లోరా గారు డిఫెండ్ చేసుకుంటే బాగుండేదని మీకు ఏమైనా అనిపించిందేమో కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అండ్ ఇంకా బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళిద్దరే మిగతా కెప్టెన్సీ కంటెండర్స్ని డిసైడ్ చేయాలి. ఎవరైతే ఓన్లీ ఫ్రమ్ రెడ్లో ఫ్లోరా గారు ఒక్కళ్ళే ఉన్నారు, బ్లూ అండ్ ఎల్లో అండ్ డీమన్ పవన్ ఉన్నారు. అండ్ హరీష్ గారు ఆల్రెడీ ఆడనని చెప్పారు. అవుట్ ఆఫ్ 7 వాళ్ళు డీమన్ పవన్ గారిని కూడా తీసేసి 3 టీమ్స్గా డివైడ్ చేయమన్నారు బిగ్ బాస్, 3 పేర్స్. సో 3 టీమ్స్, ఒక దాంట్లో 2. సో వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ గారి స్ట్రాటజీ కూడా బాగుంది. వాళ్ళు ముందే ఆలోచించి రేపు కెప్టెన్సీ టాస్క్ కూడా వస్తారు, అది ఆలోచించి మనము డిసైడ్ చేద్దాము పేర్స్ అనేవి అని చెప్పి బాగా ఆలోచించారు ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్. అక్కడ నిజంగా వాళ్ళు డివైడ్ చేసిన టీమ్స్ కూడా చాలా బాగున్నాయి. లాజికల్ థింకింగ్ అయినా ఏదైనా లైక్ వీళ్ళిద్దరిని పంపిస్తే ఎవరు వస్తారు అని చెప్పేసి రాము గారు కూడా ఎంత బాగా ఆడారంటే ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఏం జరిగిందంటే తనుజ గారు అండ్ సుమన్ శెట్టి గారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు వీళ్ళు ఇద్దరు సంచాలక్ ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఆల్రెడీ రూల్స్ చెప్పేశారు. గేమ్ ఏంటంటే అక్కడ థ్రెడ్స్ అనేవి ఉంటాయి, 2 పోల్స్కి ఇట్లా థ్రెడ్స్ కట్టేసి ఉంటాయి, అవి కింద నుంచి దాటుకుంటూ దాని తర్వాత టైర్స్ ఉంటే దాంట్లో ప్రతి లెగ్ పెట్టేసి కింద టచ్ అవ్వకూడదు గ్రౌండ్కి. ఆ టైర్స్ని దాటుకుంటూ మళ్ళీ ఒక బ్రిడ్జ్ ఉంది, దాని మీద మధ్యలో కాలు పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి, గ్యాప్ ఉన్నాయి బ్రిడ్జ్ మీద. సో వీళ్ళు ఏం చెప్పారంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. టైర్లో నుంచి కాలు బయటకు వచ్చేస్తే డిస్క్వాలిఫై అని చెప్పేసి మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీద కాలు అన్నీ ఒక 10 ఇప్పుడు ఒక 4 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. సో అన్ని హోల్స్లో పెట్టాలి కాలు, అప్పుడే వెళ్ళి ఒక బౌ అనేది ఉన్నది దాన్ని పట్టుకోవాలని చెప్పారు బిగ్ బాస్. సో వీళ్ళ రూల్స్ కూడా వీళ్ళు చెప్పేశారు. ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారు తనుజ గారు వచ్చారు. సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడారు, కానీ టైర్లో నుంచి కాలు బయట పెట్టేశారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ తనుజ గారు వెళ్ళి బౌ పట్టుకున్నారు, కానీ ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 2 హోల్స్ అనేది మిస్ చేశారని చెప్పి ఇమాన్యుయల్ గారు డిస్క్వాలిఫై అని చెప్పారు. వాళ్ళు పాస్ చేసిన రూల్స్ వాళ్ళు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఆ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి డిస్క్వాలిఫై చేశారు. దాంట్లో తప్పేముంది? దీనికోసం తనుజ గారు బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఏడ్చేసి బాగా ఆడుతున్నారు. ఆడట్లేదని ఎవ్వరు అనట్లా, అందరూ తనుజ గారు ఆడారు, సుమన్ శెట్టి గారు కూడా ఆయనకి తగ్గ ఎఫర్ట్స్ ఆ బాల్ లాగటంలో అయినా బాగా పెట్టారు. తనుజ గారు లోపలికి వెళ్ళిపోయి ఏడ్చేసి కన్సిడర్ చేయొచ్చు కదా అంటే ఎందుకు కన్సిడర్ చేశారు? అది వాళ్ళు పెట్టిన రూల్ కదా. ఇప్పుడు ఇంతకు ముందు డీమోన్ పవన్ గారు లాస్ట్ వీక్ అనుకుంటా 3 స్టార్స్ తెచ్చేసి ఇట్లా బాక్సులు కొట్టేసి పైన ఉన్న 3 స్టార్స్ తెచ్చేసి అప్పుడు హరీష్ గారు ఆపోజిట్గా ఉండే హరీష్ గారు అండ్ ఫ్లోరా గారు అనుకుంటా, ఇటు సైడ్ బర్నీ గారు అండ్ తనుజ గారు
వాళ్ళు బాక్సులు కొట్టలేదు, స్టార్ ముందే తీసుకొచ్చేసారు బాక్సులు అన్నీ ఫినిష్ చేయకుండా. ఇప్పుడు ఇద్దరు రూల్ బ్రేక్ చేశారని చెప్పి అప్పుడు డిమాండ్ పవన్ గారు డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు అదే కదా జరిగింది, వాళ్ళ రూల్స్ బ్రేక్ చేశారు అందుకే డిస్క్వాలిఫై చేశారు. దానికోసం తనుజ గారు కన్సిడర్ చేయొచ్చు కదా అంటే ఎందుకు కన్సిడర్ చేశారు? అండ్ అసలు మాటలు వదిలేస్తున్నారు. ఏంటంటే ఆడితేనే తెలుస్తుంది అంటే ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ అంత ఆడారు కాబట్టి వాళ్ళు అక్కడ విన్నే సంచాలకులు కంటెండర్గా అయ్యి సంచాలకులుగా ఉన్నారు. బట్ తనుజ గారు దిస్ ఈజ్ రాంగ్. మీరు ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు, అది ఓకే, మీరు గేమ్ ఆడి మీరు విన్ అవ్వలేదు కాబట్టి అది ఎమోషనల్ అయ్యారు. బట్ అది అనవసరం. ఒక్కసారి కామ్గా ఆలోచిస్తే పోయేది. నిజంగానే మీకు రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి డిస్క్వాలిఫై చేశారు. రూల్స్ బ్రేక్ చేసినా మిమ్మల్ని కంటెండర్ చెయ్యాలి అని అంటే అక్కడ సుమన్ శెట్టి గారికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. అదెందుకు ఆలోచించలేదు మీరు? అక్కడ ఆయన టైర్ కాలు బయట పెట్టేశారని అక్కడే ఆపేశాడు పవన్ కళ్యాణ్ డిస్క్వాలిఫై అని చెప్పేసి, ఏది బ్రిడ్జ్ దాటుతూ ఉన్నా. సో మీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే సుమన్ శెట్టి గారికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. సో ఇద్దరు డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ రౌండ్లో రాము రాథోడ్ గారు అండ్ సంజన గారు వచ్చారు. రాము రాథోడ్ బాగా ఆడారు అబ్బా, విత్ సెకండ్స్ అది దాటుకుంటూ. ఒకవేళ ఒక హోల్ మిస్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ హోల్ దాటేసి మళ్ళీ వెళ్ళి బౌన్ పట్టుకున్నారు. సో రాము రాథోడ్ గారు ఈజ్ అ థర్డ్ కంటెండర్. ఇక్కడ నెక్స్ట్ రౌండ్ రీతు గారు, ఫ్లోరా గారు. ఇప్పుడు రీతు గారి స్ట్రాటజీ బాగుంది కాదని అనట్లా, కానీ అవతల ఉన్నది ఎవరు? ఇప్పుడు ఆ ప్లేస్లో కళ్యాణ్ కానీ, బర్నీ గారు కానీ, ఇమాన్యుయల్ గారు కానీ, రాము రాథోడ్ గారు కానీ, ఎవరైనా మేల్ లేకపోతే ఇంకొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలాంటి పర్సన్ వచ్చినప్పుడు నువ్వు ఆ స్ట్రాటజీ యూస్ చేసినా బాగుంటుంది. ఏది ఇంతకుముందు 2 రౌండ్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు రీతు గారు ఎలా వచ్చారంటే ఫ్లోరా గారి మీదుగా ఇట్లా వచ్చేసారు. అంటే షీ బ్లాక్డ్ ఫ్లోరా గారు. అదే ఆమె స్ట్రాటజీ అని చెప్పేసింది. అలా బ్లాక్ చేసిన రీతు గారు వెళ్ళి పట్టుకునే లోపల ఫ్లోరా గారు ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ లాస్ట్ బట్ 1 or 2 ఉన్నారు తెలుసా. ఫ్లోరా గారు ఏజ్ ఎంత, అక్కడ రీతు గారు ఉన్నది ఆపోజిట్గా ఆడటం, ఆమె కాంపిటీషన్గా ఆమె బ్లాక్ చేసిన ఎంత స్పీడ్గా వెళ్ళి ఎంత స్పీడ్గా బ్రిడ్జ్ దాటుకుంటూ ఎంత బాగా ఆడారు అబ్బా ఫ్లోరా గారు. నిజంగా మెచ్చుకోవాలి ఫ్లోరా గారిని. బట్ ఫైనలీ ఫ్లోరా గారు కూడా ఫీల్ అయ్యారు. ఫేర్ గేమ్. ఇప్పుడు నువ్వు ఆడింది స్ట్రాటజీ ఎప్పుడు వాడామనేది కూడా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు అలా ఫ్లోరా గారు బాధపడటంలో తప్పులేదు, రీతు గారు స్ట్రాటజీ వాడటంలో తప్పులేదు. బట్ ఫ్లోరా గారు బాధపడ్డారు ఎందుకంటే ఇంతకు ముందు రౌండ్స్లో ఇద్దరు స్ట్రైట్గా వెళ్ళారు, మీరు ఎందుకు ఫేర్గా వెళ్ళరు అని చెప్పేసి. బట్ ఇప్పుడు రీతు గారు బాధపడటం కూడా తప్పులేదు, ఆమె స్ట్రాటజీ యూజ్ చేసింది. పోయినసారి గేమ్లో వాళ్ళిద్దరూ రీతు గారు శ్రీజ గారు కొట్టుకుంటుంటే ఫ్లోరా గారు వెళ్ళి బాల్ తీసుకున్నారు. బాల్ తీసుకోవడమే కాదు కదా అక్కడ గేమ్, బాల్స్ వేయటం కూడా. సో బాల్స్ వేయటం కూడా మ్యాటర్స్. అక్కడ ఫ్లోరా గారే ఆడారు కదా, అక్కడ ఎవరు వచ్చి ఆడలేదు. బట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ లక్ అండ్ దట్ ఈస్ పాస్ట్. సో రీతు గారు ఆమెకు తెలుసు ఆమె ఫాస్ట్గా వెళ్ళిద్దని, ఇంకా స్ట్రాటజీ వాడకుండా ఉన్న ఆమె ఫాస్ట్గా వెళ్ళిపోయి ఉంటే పోయేది. సో ఇంకా ఫ్లోరా గారు ఇక్కడ ఫీల్ అయిపోయి అసలు ఆమె ఏజ్కి అలా ఆడటం నిజంగా గ్రేట్ అబ్బా. ఇంకా ఫైనల్లీ కంటెండర్ రీతు గారు ఎప్పుడైతే కంటెండర్ విన్ అయిపోయారో వెళ్ళి తనుజ గారిని హక్ చేసుకున్నారు. వీళ్ళ బాండింగ్ బాగానే ఉంది. తనుజ గారిది రీతు గారిది కూడా ఫ్రెండ్స్, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఫస్ట్ వీక్లో ఉన్న నామినేషన్స్ అప్పుడు ఎనిమిటీ అట్లా ఏం లేదు. ఇట్ ఈస్ గుడ్ ఫ్రమ్ రీతు గారు అండ్ తనుజ గారు. బట్ ఇవాళ ఎపిసోడ్లో ఎవరికైనా ఇంత పర్సెంట్ నెగిటివ్ అయింది అని అంటే అది తనుజ గారికి. అలా మాట్లాడటం, మీరు ఏం ఆడారు అని ఇమాన్యుయల్ని అనటం అది బాగాలేదు. అండ్ సంజన గారు కూడా ఇక్కడ ఇద్దరు సాక్రిఫైస్ చేశారు, అక్కడ ఒకరు సాక్రిఫైస్ చేశారు. బట్ ఆమెకి ఎక్కువ బాండ్ ఇమాన్యుయల్ గారితో ఉంది కాబట్టి రీసెంట్గానే తనుజ గారితో గొడవలు అయిపోయినాయి ఆ పోపు విషయంలో. ఇంకా అందుకని ఇమాన్యుయల్ గారికి సపోర్ట్ చేసి ఉంటారు. బట్ అందరూ బాగా ఆడారు అబ్బా, అందరు ఇచ్చి పడేశారు నిజంగా. ఈ వీక్ ఏదైతే ఉందో టాస్క్లు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే బిగ్ బాస్ సీజన్ 9ని నాకు తెలిసి అందరికీ అప్రిసియేషన్స్ వస్తాయి. వీకెండ్ నాగార్జున గారి నుంచి ఎవ్రీవన్ ప్లేడ్ దేర్ గుడ్. సో రేపు కెప్టెన్, ఇప్పుడు నేనేమనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవుతారేమో అని అనిపించింది. ఇప్పుడు కంటెండర్స్ ఎవరెవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, ఇమాన్యుయల్ గారు,
రీతు గారు. నలుగురికి నలుగురే. నాకు తెలిసి బిగ్ బాస్ ఇప్పుడు ఓటింగ్ పెడతాడేమో అనిపిస్తుంది వీళ్ళ నలుగురికి టాస్క్ కాకుండా. ఎందుకంటే ఆల్రెడీ టాస్క్లు అయిపోయినాయి, ఎన్ని టాస్క్లు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు నలుగురు స్ట్రాంగే. రాము రాథోడ్ స్ట్రాంగ్, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్, ఇమాన్యుయల్ ఇచ్చి పడేస్తున్నాడు, రీతు చౌదరి గారు ఇచ్చి పడేస్తున్నారు. నాకెందుకో ఓటింగ్ బేసిస్ మీద మిగతా హౌస్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళని మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు, మద్దతు తెలపండి అని చెప్పి అలా చెప్తాడేమో బిగ్ బాస్. విల్ సీ in tomorrow's episode. Bye guys, meet you in the next video.